ఎస్ఐఆర్ వల్ల స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ అన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టే సర్ ప్రక్రియ అన్యాయంగా ఉందని, ప్రధానంగా ఓటర్ల పేర్ల తొలగింపుపైన ఎక్కువగా దృష్టి పెడుతుందని, ఓటర్ల జాబితా నుండి ఎంతమంది పేర్లను తొలగించగలమన్నదే ప్రధాన ఎజెండాగా కనిపిస్తుందని అన్నారు. మండలంలోని బిఎల్ఓలు ప్రతి ఇల్లు తిరిగి ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మరలా వాటిలో ఉన్న పొరపాట్లను చూసి వారికి మళ్లీ నోటీసులు ఇవ్వడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నోటీసులు అందిన వారు పనులను మానుకుని ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం ఎంతవరకు సబబని అన్నారు. ఉదయగిరిలోని దాదాపు 1320 మందికి, నియోజకవర్గంలో 23,548 మందికి నోటీసులు అందాయని, వారంతా గత 2 రోజుల నుండి ప్రభుత్వ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన అధ్వాన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీన్ని అధికారులు మరియు ఎన్నికల కమిషన్ గుర్తించి వారి ఓటు హక్కును కాపాడాలని కోరారు. మన రాష్ట్రంలో దాదాపు ఒక నెల రోజుల ముందు ఈ సర్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. నెల రోజుల నుండి బిఎల్ఓలు ఇల్లు తిరిగి వాళ్లకు అంత వెరిఫికేషన్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మరలా దాంట్లో ఉండే చిన్న చిన్న లోటుపాట్లను చూసి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, అవి కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బిఎల్ఓలు ఇల్లు తిరిగి మళ్ళీ ఆ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవిడెన్సెస్ తీసుకొని సరి చేసి ఉంటే సరిపోయేది. కానీ ఆ విధంగా కాకుండా మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటకు వచ్చి వాళ్ళు పనులన్నీ మానుకొని ఇక్కడ వెయిట్ చేసి దాదాపు ఒక రోజంతా వెయిట్ చేసి వాళ్ళ పనులన్నీ పోగొట్టుకొని ఇక్కడ చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సపోజ్ ఉదాహరణకు మా ఉదయగిరి టౌనే తీసుకుంటే ఉదయగిరి టౌన్లో దాదాపు 1400 ఓటర్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ 1400 మంది కూడా చాలా పేదోళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా కానీ, ఇంటి పేరు ముందుండేది వెనకున్నా కానీ, ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ పెట్టాలంటే, చదువుకున్నటువంటి వాళ్ళే ఎవిడెన్స్ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆ విధంగా కాకుండా చదువు లేనటువంటి వాళ్ళు ఆ ఎవిడెన్సెస్ అన్నీ పెట్టి అక్కడ వెయిట్ చేసి ఎన్ని చూడాలంటే మళ్ళీ వాళ్ళు అడిగేటి యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇది చాలా ప్రక్రియ. అందుకని ఈ ఓట్లన్నీ తీసేసే పరిస్థితి వస్తూ ఉంది. గతంలో మేము వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, బీహార్లో, తమిళనాడులో, కేరళలో ఇన్ని లక్షల ఓట్లు తీసేశారు ఈ సర్ ప్రక్రియలో అని చెప్పి వింటా ఉంటే ఏదేదో అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కానీ రియల్గా ఇప్పుడు ప్రాక్టికల్గా మేము ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కావాలని ఈ ఓట్లను తీసేసే ప్రక్రియ చేస్తూ ఉందని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా ముస్లిం కమ్యూనిటీలో చదువు చాలా తక్కువ, వాళ్ళు పనులు చేసుకునే పరిస్థితి, పనులు చేసుకుని బతికేటువంటి పరిస్థితి. ఉదయగిరి టౌన్లో చూస్తే ఎక్కువ మంది ముస్లిమ్స్కే ఈ నోటీసులు ఇచ్చి తీసేసే పరిస్థితి వస్తుంది. దీన్ని అధికారులు కానీ ఎన్నికల కమిషన్ కానీ గుర్తించి వాళ్ళు ఓట్లు పోకుండా దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.